హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మింట్ మ్యాజిక్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పప్పు రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 కప్ కందిపప్పుని వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది, టేస్టీగా వస్తుంది, డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. ఇది గోల్డ్ కలర్ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీనిలో వాటర్ పోసుకుని టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కొంచెం పసుపు, తగినంత వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం నూనె కూడా వేసుకుని మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా దీనిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుని దానిలో వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. కుక్కర్ని ప్రెజర్ వచ్చిన తర్వాత మూత తీసుకుని గరిటె కానీ పప్పు గుత్తి కానీ తీసుకొని పప్పుని కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసుకుని చింతపండు గుజ్జు నుంచి తీసుకున్న రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని దీనికి పోపును పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రేకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా ముక్కలు చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా వస్తుంది పప్పు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కారంని వేసుకుని బాగా కలుపుకుని ఈ పోపుని పప్పులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పప్పులో వేసుకుని కొంచెం పప్పు తీసుకుని మూకుడులో వేసుకుని తిరగమూత పెట్టుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిలో వాటర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని పప్పుని ఉడికించుకోవాలి. పప్పు అనేది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది పచ్చి కరివేపాకు వేయడం వల్ల. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.